హలో ఎవ్రీవన్, జావా సిరీస్లో భాగంగా ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ఫీచర్స్ ఆఫ్ జావా. సో చాలా ఫీచర్స్ ఉన్నాయి జావాకి, అందులో మెయిన్ కీ ఫీచర్స్ అనేది చూద్దాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. ఈ ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ ఏంటంటే ఒక ప్రిన్సిపల్ అనేది ఫాలో అవుతుంది. అదేంటిదంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. అంటే మనం ఒక జావా ప్రోగ్రామ్ని రాసినప్పుడు, ఒక సిస్టంలో రాసినప్పుడు అదే సేమ్ ప్రోగ్రామ్ని మనము వేరే సిస్టంలో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు త్రూ జావా. అందులో ఒకవేళ జేబిఎం ఉంటే. సో ఇది ఎలా అచీవ్ అవుతుందంటే త్రూ బైట్ కోడ్ ద్వారా అచీవ్ అవుతుంది. సో ఎందుకని మనం దీన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని అంటాం. అండ్ నెక్స్ట్ థింగ్ వాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇది మెయిన్గా ఆబ్జెక్ట్ అండ్ క్లాసెస్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఇది కొన్ని ఆబ్జెక్ట్ కాన్సెప్ట్స్ లైక్ ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్కి సపోర్ట్ చేస్తుంది. సో జావా అనేది సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్. సో ఇంతకుముందు జావా సింటాక్స్ వచ్చేసి C++కి సిమిలర్ ఉంటుంది, కానీ విత్ సింప్లిఫైడ్ ఫీచర్స్. అంటే కొన్ని కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ లైక్ పాయింటర్స్ అనేది ఉండవు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెక్యూర్. జావా అనేది ఇన్బుల్ట్ సెక్యూరిటీ ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే నో డైరెక్ట్ యాక్సెస్ టు మెమొరీ. సో మెమొరీకి డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉండదు. ఇంకొకటి ఏంటంటే మనము ఏదైనా ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు అది జేబిఎం ఏం చేస్తుంది అంటే అది కొన్ని బైట్ కోడ్ వెరిఫికేషన్ చేస్తుంది. అంటే ఏదన్నా సమ్ హార్మ్ఫుల్ కోడ్ ఏమైనా ఉంటే అది తీసేస్తుంది, అంటే ఎగ్జిక్యూట్ కాకుండా చూస్తుంది. సో అందుకోసం అనేది సెక్యూర్ లాంగ్వేజ్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి రాబస్ట్ అంటే స్ట్రాంగ్ అనమాట. జావా అనేది స్ట్రాంగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ జావా అనేది ఎక్సలెంట్ ఇన్బిల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఎక్సలెంట్ మెమొరీ మేనేజ్మెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో అందుకని జావా అనేది రాబస్ట్ అని కూడా అంటాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మల్టీ థ్రెడ్డింగ్. సో జావా అనేది సెవరల్ థ్రెడ్స్ అనేది యూజ్ చేస్తుంది టు ఎగ్జిక్యూట్ డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్. సో ఇక్కడ థ్రెడ్ అంటే ఏంటిదంటే థ్రెడ్ ఈజ్ ఇండిపెండెంట్ కంట్రోల్ టు పర్ఫార్మ్ అ పర్టికులర్ టాస్క్. అంటే ఏదైనా పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైనా పర్టికులర్ టాస్క్ పర్ఫామ్ చేయాలంటే మనం దాన్ని థ్రెడ్కి ఇస్తాం అన్నమాట. సో ఇక్కడ క్రియేటింగ్ మల్టిపుల్ థ్రెడ్స్ ఈజ్ కాల్డ్ మల్టీ థ్రెడ్. సో అందుకని మల్టీ థ్రెడెడ్ అని అంటాము. ఇంకోటి ఏంటంటే హై పర్ఫార్మెన్స్. నార్మల్గా ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంపైలర్ ఉంటుంది. సో ఆ కంపైలర్ మనము రన్ చేసిన ప్రోగ్రామ్ కంపైల్కి ఇచ్చేటప్పుడు కంపైల్ చేస్తే అది దాని ఒక పర్ఫార్మెన్స్ అనేది స్లో అయిపోతుంది. సో ఇందులో జావాలో ఏంటంటే కంపైలర్తో పాటు ఇంటర్ప్రిటర్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే పర్ఫార్మెన్స్ అనేది జావాలో బాగా స్లో అవుతుంది. సో దానికోసము జావా డెవలపర్స్ ఏం చేశారంటే జిట్ కంపైలర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ జిట్ అంటే ఏంటిదంటే జస్ట్ ఇన్ టైం కంపైలర్. సో ఈ జస్ట్ ఇన్ టైం కంపైలర్ ఏం చేస్తుందంటే మన యొక్క ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ అనేది ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, అంటే హై పర్ఫార్మెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డైనమిక్. జావా అనేది డైనమిక్ అని అంటాము, ఎందుకంటే ఇందులో అన్ని ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మెమరీ అలొకేషన్ కానీ డిఅలొకేషన్ కానీ ఆర్ పర్ఫార్మ్డ్ ఎట్ రన్ టైం. సో ఇంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను చేసే వీడియోస్ అన్నీ ఫస్ట్ మీకే వస్తాయి. సో థ్యాంక్ యూ.